ఇప్పుడు భౌతిక పరిస్థితులు ఎలా ఉన్నవి అంటే, చదువుకున్న వాళ్ళని గూడా చాలా ఒక రకమైన ఏమంటాము, ఒక భ్రాంతిలోకి నెట్టేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. ఇక మనిషి అనేవాడు ఇర్రెలవెంట్. అస్తిత్వాన్నే కోల్పోతాడు అని ఒక పక్కన వచ్చేస్తుంది. ఈ జాబ్‌లన్నీ పోతాయి. అవన్నీ పోతాయి. ఇవన్నీ పోతాయి అని చెప్తున్నారు. చాలా నిరాశ, నిస్పృహలు వెళ్ళిపోతారు. అది గనక వచ్చేస్తే ఇక నేనేంటి? నేను చదువుకున్నదేంటి? నేనేం పని చేయాలి? అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే చేస్తే మరి నేనెట్లా? ఈ మధ్యన కేరళలో గూడా ఒక సర్వే జేశారు. అంటే పిల్లలతోటి మీకు టీచర్ వచ్చి పాఠం చెప్తే బావుంటుందా? ఒక రోబో వచ్చి పాఠం చెప్తే బావుంటుందా? అని అడిగారు. అందరూ గూడా 100% టీచరే వచ్చి మాకు పాఠం చెప్పాలి, రోబో వద్దన్నారు. ఎందుకంటే రోబోలో ఫీలింగ్స్ ఉండవు. అవి ఏదో చెప్పుద్ది. మాట్లాడాలంటే ఒక ఆకారంగా మాట్లాడుతుంటుంది. కానీ ఆ ఎక్స్‌ప్రెషన్స్, ఆ భావోద్వేగాలతో ఎలా కనెక్ట్ అవ్వాలి? ఎందుకంటే లైవ్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ మచ్ మోర్ బెటర్ ఎనీ ఎక్స్‌పీరియన్స్ కంటే గూడా. అందువల్ల మనిషి యంత్రాన్ని ఉపయోగించుకోవాలే తప్ప యంత్రంగా మారిపోకూడదు. ఇది ఒక మెయిన్ పాఠం మా బియాండ్ ద క్లాస్ రూమ్‌లో. నువ్వు ఏదైనా ఉపయోగించుకో. విజువల్ మీడియా ఏదైనా గానీ, కానీ నువ్వు గూడా దాంతో కనెక్ట్ అయ్యి పిల్లలకి మరింత విపులీకరించి చెప్పే విధంగా, అర్థమయించే విధంగా, వంట పట్టించే విధంగా చెప్పాలి. ఇప్పుడు లడ్డు తీయగా ఉండును. లడ్డు టేస్టీగానే ఉంటుంది. దాని వలన ఏమవుతుంది అంటే, అర్థమైనా, అర్థం కాకపోయినా, అనుభూతి చెందినా, చెందకపోయినా ఒక బట్టి పట్టేసి మార్కుల కోసము, ర్యాంకుల కోసం ఒక చదివే టీచర్స్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ నడుస్తుంది మనకిప్పుడు. దాన్ని బద్దలు కొట్టకపోతే పిల్లల వికాసంలోకి వెళ్ళలేరు. అందువల్ల మేమేమంటున్నామంటే, ప్రతిదాన్ని గూడా ఒక అనుభూతి చెందే విధంగా, అర్థమయ్యి అనుభూతి చెందే విధంగా క్లాస్ బుక్ లెసన్స్‌ని టీచర్ మార్చాల్సి ఉంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుంది?